శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రివసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు పాల్గొన బహుళ విధియ, శుక్రవారం, హస్తా నక్షత్రం, ధ్రువయోగం, తైతుల, గరజి కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వివాహానికి, ఉపనయనానికి, అక్షరాభ్యాసానికి, అన్నప్రాసనకి, నిశ్చితార్థానికి, కేశఖండనలకు, గృహప్రవేశాదులకు చక్కని శుభకార్యాలన్నిటికి కూడా ముహూర్తాలు ఉన్నాయని చెప్పుకోవాలి. వివాహం, ఉపనయనం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నిశ్చితార్థం, పుట్టు వెంట్రుకలు దించడం, గృహప్రవేశం, అలా ఇతరత్ర సాధారణమైనటువంటి శుభకార్యాలకి ఈరోజు చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి. ఇవి కాక క్రయ విక్రయాదులకు, ముఖ్యమైనటువంటి వారితో సంప్రదింపులు జరపడానికి, వారిని కలిసి మీ మనసులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా వ్యక్తం చేయడానికి, భావాలని వ్యక్తం చేయడానికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజును అభివ్యక్తం చేసుకోవచ్చు. ఇక వారం శుక్రవారం అయింది కనుక ఈ రోజున అమ్మవారిని పూజించడానికి గాను అనువుగా ఉండేటువంటి రోజు. శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఏ స్వరూపానైనప్పటికీ కూడా మనం ఆరాధన చేయడానికి గాను విశేషంగా ఉపకరిస్తుంది అని చెప్పుకోవాలి. ఇందులో శుక్రవారం అంటే లక్ష్మీ ఆరాధనకి మాత్రమే అనేటువంటిది ఏమీ లేదు. మహాలక్ష్మిని కానీ, మహాసరస్వతిని కానీ, రాజరాజేశ్వరి పరదేవతను కానీ ఎవరినైనప్పటికీ కూడా మనం పూజించవచ్చు. అయితే గ్రహాల్లో శుక్రగ్రహానికి ఆధిపత్యం వహించేటువంటి తల్లి మహాలక్ష్మి అయినటువంటి కారణం చేత ఎక్కువ శాతం మనం శుక్రవారం నాడు లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాం. అంతేగాక శుక్రవారం నాడు లక్ష్మిని పూజించినట్లయితే స్థిరమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. భృగువారం అంటే ఆ తల్లికి చాలా ప్రీతి. కారణం ఏమిటి? అమ్మవారు భృగు తనయ, భృగు మహర్షి యొక్క వంశంలో ఆ తల్లి జన్మించింది. అందుకనే నమోస్తు భృగునందనాయి అంటూ కనకదారా స్తోత్రంలో కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు అమ్మవారిని స్తోత్రం చేయడం జరుగుతుంది. అందుకని వారం ఆ శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అంతేగాక శుక్రుడు మనం చూసేటువంటి పుష్పములు, పళ్ళు, లేక సమస్తమైన మంగళద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, సుగంధాన్ని కలగజేసేటువంటి సమస్తమైన మంగళద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఆధిపత్యం వహించేటువంటి వాడు. ఇటువంటి సమస్తమైనటువంటి సౌభాగ్యాలన్నీ కూడా కలిగి ఉండేటువంటి తల్లి ఆ తల్లి కనుక కూడా ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు శుక్రుడైనటువంటి కారణం చేత, ఆయన ఆధిపత్యం వహించేటువంటి వారమైనటువంటి కారణం చేత శుక్రవారం నాడు దేవీ పూజకి శ్రేయోదాయకంగా ఉంటుంది అని చెప్పారు. అటువంటి శుక్రవారం నాడు అమ్మవారిని కనుక తెల్లటి పూలతో పూజించినట్లయితే మనస్సు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుందని, మారేడు దళాలతో అమ్మవారిని పూజించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పారు. లక్ష్మీదేవిని కావచ్చు, లలితా త్రిపురసుందరిని కావచ్చు, శ్రీచక్రమును కావచ్చు, ఏ ప్రకారంగా అయినప్పటికీ కూడా మారేడు దళాలతో కనుక ప్రతి శుక్రవారం పూజిస్తూ వచ్చినట్లయితే విమలమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని అన్నారు. అందున కూడా ఒక పాత్రలో ఎర్రటి చందనాన్ని పెట్టుకొని లేత మారేడు దళాలు ఒక పళ్ళెంలో ఉంచుకొని ఈ మారేడు దళాలు ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఈ యొక్క ఎర్ర చందనంలో అద్దుతూ శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః అంటూ ఇలా లలితాసహస్రనామంలో ఉండేటువంటి ఒక్కొక్క నామంతో కూడా అమ్మవారిని పూజిస్తూ వచ్చినట్లయితే కనుక వారికి అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని అన్నారు. ఇలా పత్రపుష్పాదుల విశేషాలను అనుసరించి ఒక్కొక్క పత్రానికి, ఒక్కొక్క పుష్పానికి కూడా అనేకమైనటువంటి విశేషాలు తెలియజేశారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారము కూడా మనం ప్రత్యేకించి సౌందర్యంలో ఉండేటువంటి ఏ శ్లోకాలు అనుసంధానం చేయటం వలన ఇహంలో మనం పొందేటువంటి కష్టాల నుంచి బయటపడవచ్చో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. వాస్తవానికి సౌందర్యలహరి ఒక అద్భుతమైనటువంటి శ్రీ విద్యా రహస్యాల ఘని. ఈ శ్రీ విద్యా రహస్యాల కని అయినటువంటి సౌందర్యలహరిని ఇందులో ఉండేటువంటి లోతైనటువంటి అంశాలతో కనుక చర్చ చేసుకున్నట్లయితే శ్రీ విద్య, శ్రీచక్రము, శ్రీదేవి వీటికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలు కూడా అవగతమై ఉపాసకుడికి సాధనాయోగ్యంగా కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఇది పరమైనటువంటి అంశం. ఇక లౌకికంగా చూసుకున్నప్పటికీ కూడా లౌకిక ప్రయోజనాలకు కూడా ఈ స్తోత్రం ఉపకరిస్తుంది అని చెప్పని అనుభవజ్ఞులైనటువంటి వారు చెప్పారు. లొల్లా లక్ష్మీధర పండితుడు వంటి మహాత్ములైనటువంటి వారు దీనికి అనేకమైన భాష్యాలు కూడా రచించి ఉన్నారు. వాటిలో 16 భాష్యములు చాలా ప్రధానమైనటువంటిగా చెప్తారు. అటువంటి భాష్యకారులు కూడా ఈ యొక్క ఫలితాల గురించినటువంటి విస్తారమైనటువంటి అంశాలు మనకు తెలియజేస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఈ రోజున కార్యజయాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి సౌందర్యంలో ఉండేటువంటి శ్లోక వైశిష్ట్యం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కార్యజయము అన్నప్పుడు మనం సంకల్పం చేసేటువంటి కార్యక్రమం ధర్మబద్ధమైనటువంటిది అయి ఉండాలి. అలా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమానికి అనుసరించినప్పుడు మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి శ్లోకాన్ని పారాయణ చేయటం వల్ల మన ఫలితాలని కూడా మనం పొందగలుగుతాం. ఆ జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. ఆ శ్లోకం ఏమిటి అంటే సౌందర్యంలో ఉండేటువంటి ప్రథమమైనటువంటి శ్లోకం శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవు న కలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం
హరిహర విరించాదివిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి. ఇది ఆ శ్లోకం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని 41 రోజుల పాటు ఎవరైతే మానకుండా అనునిత్యము 1000 సార్లకి తక్కువ కాకుండా జపం చేస్తారో వారు సంకల్పం చేసినటువంటి ధార్మికమైనటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు అని చెప్పని. అయితే ఇది కొంచెం కష్టసాధ్యమైనటువంటిదే. రోజు 1000 సార్లు 41 రోజుల పాటు దీన్ని పారాయణ చేయాలంటే కనీసం 2 గంటల వ్యవధి పడుతుంది. ఎంత టకటకగా మీరు శ్లోకాన్ని బాగా కంఠతః చేసినప్పటికీ కూడా అంత వేగంగా పరిగెత్తది శ్లోకం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో న కలు కుశల స్పందితమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి అంటే ఇలా గడగడా చదివినా కనీసం 2 గంటల వ్యవధి పడుతుంది. కనుక ఓపిగ్గా చాలా జాగ్రత్తగా దీన్ని పారాయణ చేయాలి. కానీ ఎంత అద్భుతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారంటే అంత అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. సువాసిని సువాసిన్యార్చన ప్రీత అని చెప్పబడినట్లుగా రోజు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ సౌభాగ్య చిహ్నాలతో ఉన్నటువంటి ఒక ముత్తైదువుకు గనక ప్రతిరోజు కూడా తాంబూలాన్ని కూడా ఇస్తూ వచ్చినట్లయితే మరింత త్వరగా మీరు ఫలితాలను పొందగలుగుతారు. ఎంత కఠినతరమైన కార్యంలో అయినా సరే విజయాన్ని పొందడానికి ఈ శ్లోకం చాలా చక్కగా ఉపకరిస్తుంది అని చెప్పని మనం చెప్పుకోవాలి. అయితే ఎటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు? మా నాన్న నాకు ఆస్తి ఇవ్వలేదు కనుక ఆయన మీద కోర్టులో కేసు వేస్తాను, ఇది కాదు ధర్మం అంటే. అది రావాల్సిందే కదండి, ఆయన ఆస్తి ఆయన ఇష్టం. రావాల్సిందే అంటే నీకు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు, అది ఆయన ఇష్టం. ఆయన దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు గాక, నీకు ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు గాక, అధార్మికమైనటువంటి కార్యక్రమాలకు ఆయన ఖర్చు పెట్టుకోవచ్చు గాక, ఆ పాప పుణ్యాలు ఆయనవి, నీకు సంబంధం లేనివి. ఆయన ఇస్తే పుచ్చుకోలేకపోతే లేదు. అట్లాంటి వాటికి కాదు. నేను చాలా కష్టపడుతున్నాను, నా దగ్గర సమస్తమైనటువంటి సంపద ఉన్నప్పటికీ కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడల్లా కూడా నాకు ఏదో ఒక ప్రయత్న భంగం కలుగుతున్నది, అప్పుడు దీన్ని పారాయణ చేయి, నీకు శుభం కలుగుతుంది. నేను కష్టించి సంపాదించుకున్నటువంటి నా స్థలాన్ని అన్యులు ఆక్రమించుకున్నారు, నేను వారి మీద కోర్టుకి వెళ్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణ చేయి, నీకు విజయం కలుగుతుంది. నా భర్త నన్ను ఎప్పుడు వేధిస్తూ ఉన్నాడు, అతను నాకు అనుకూలుడిగా మార్చుకుంటానికి కానీ నేను ప్రయత్నం చేస్తున్నాను, నీకు విజయం కలుగుతుంది. నా భార్య నన్ను ఎప్పుడు కటువుగా మాట్లాడుతోంది, ఆవిడ్ని దారిలో పెట్టుకోవడానికి కానీ నేను ప్రయత్నం చేస్తున్నాను, అప్పుడు పారాయణ చేయి, ఇది విజయాన్ని కలగజేస్తుంది. అంటే ధార్మికత అనేది ఉండాలి. నువ్వు కోరుకునేటువంటి కోరికలో ధర్మం అనేది ఉన్నదా, అప్పుడు ధర్మాధిష్టాన దేవత అయినటువంటి ఆ త్రిపుర సుందరి యందు అనుగ్రహాన్ని వర్షించినటువంటిదై, ఈ శ్లోకమునకు మురిసిపోయినటువంటిదై నీకు కావాల్సినటువంటి వరాన్ని అనుగ్రహిస్తుంది. ఈ శ్లోకం కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అసలు శంకరులు అనుభవంతో రాశారా ఈ శ్లోకాన్ని అని అనుభవిస్తుంది. ఎందుకనంటే మనకి ఎక్కడా పురాణాదుల్లో చరిత్రలో కనబడకపోయినా అనుశ్రుతంగా ఒక కథ మనకు కనబడుతూ ఉన్నది. ఏమిటంటే ఒకసారి శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక చోట ఎక్కడో సందర్భవశాత్తు వారు ప్రసంగం చేయవలసినటువంటి స్థితి ఏర్పడింది. వారు ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం చేస్తూ అందులో శక్తిని చాలా తక్కువగా చేసి బ్రహ్మమే సమస్తము అనేటువంటి విధంగా ఆయన ప్రసంగం అంతా కూడా సాగిస్తూ వచ్చారు. ఇది విన్నటువంటి అమ్మవారికి శంకరులకి తన ప్రభావాన్ని చెప్పాలి అనేటువంటి ఒక కోరిక కలిగిందిట. శక్తితో యుతమైనప్పుడే బ్రహ్మము సమస్తము చేయగలుగుతుంది, కానీ శక్తిరహితమైనటువంటి బ్రహ్మము ఏమీ చేయలేదు అనేటువంటి సత్యాన్ని ఆయనకి ఎరుకపరచాలి అని చెప్పని ఆ తల్లి అనుకుందిట. అనుకున్నదే తడవుగా సంకల్పం చేసిన అమ్మవారి యొక్క సంకల్పం సత్య సంకల్పం కదా, అది నెరవేరడం ప్రారంభమైంది. శంకరాచార్య వారు ప్రయాణం చేస్తూ ఒక చోటకి వెళ్ళి అలసిపోయారు. ఆయనకి ఎక్కడా దాహం తీర్చుకోవడానికి నీరు దొరకల, ఆహారం దొరకల, శరీరం బాగా బడలికి లోనైంది. ఇక అడుగు తీసి అడుగు వేయడానికి కూడా శక్తి లేనటువంటి స్థితి వచ్చింది. వెంటనే ఒక మండపంలో నీడ ఉంటే ఆ మండపం నీడలో కూర్చుని ఉన్నారట. అక్కడికి ముత్తైదు రూపంలో అమ్మవారు వచ్చారు, ఒక వృద్ధురాలి యొక్క రూపంలో అమ్మవారు వచ్చారట. వచ్చి నాయన శంకర ఏమి ఇలా కూర్చున్నావు, చకచకా నడు వెళ్ళు అందిట. అంటే అమ్మ నాలో శక్తి క్షీణించింది, నాకు ఇక శక్తి లేదు తల్లి, నేను నడవలేకపోతున్నాను అన్నారట. అనగానే అప్పుడు ఆ ముత్తైదు వందిట శక్తిదే ఉంది నాయన, బ్రహ్మం ఉంటే చాలు కదా, బ్రహ్మం నీ వెంట ఉంది కదా, నడు అన్నారట. అనగానే అప్పుడు ఆయనకు అవగతమైంది ఆయన చేసినటువంటి తప్పేమిటి అనేది తెలుసుకొని వచ్చినటువంటి తల్లి సాక్షాత్తు పరదేవతని గ్రహించి అమ్మవారి పాదాల మీద పడి క్షమించవలసిందిగా ప్రాధేయపడ్డారట. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు కూడా శక్తిని తక్కువ చేయలేదు అనేటువంటి మాట ఒకటి శాక్త సంప్రదాయంలో కనబడుతూ వస్తుంది. ఇది అనుసృతంగా వచ్చేటువంటి కథే తప్ప ఎక్కడా చరిత్రలో ఉన్నటువంటి కథ కాదు. మొత్తం మీద శక్తి లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరంటానికి ఇది తార్కాణంగా నిలబడుతుంది. అందుకని ఈ శ్లోకంలో కూడా అదే మాట చెప్తారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం. శక్తి ఉంటేనే ఈశ్వరుడు ఈ సృష్టి స్థితి లయాదులన్నీ కూడా చేయగలుగుతున్నాడు. లేని పక్షంలో ఆయన కేవలం స్పందన రహితుడిగానే ఉండిపోతాడు, స్థానువై ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పాను. అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదివిరపి. అమ్మ నేను హరిహరాదులు కూడా ఆరాధన చేస్తూ ఉంటారు.
అటువంటి నీకు నమస్కారం చేయాలన్నా, నేను తలంపులోకి తెచ్చుకోవాలన్నా పూర్వపుణ్యం ఉండాలి కానీ పూర్వపుణ్యం లేనటువంటి వారికి అది సాధ్యపడేటువంటి అంశం కాదు అంటూ శంకరులు అందుకని సౌందర్యలహరి ప్రారంభంలోనే ఈ శ్లోకంతో అమ్మవారిని స్తోత్రం చేస్తారు. అటువంటి ఈ శ్లోకాన్ని నిత్యం మనం అనుసంధానం చేసి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కృపకు పాత్రలమవుతూ మనం సంకల్పం చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల్లో సదా విజయాన్ని పొందాలని చెప్పిన ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్కమారు గమనిద్దాం. మనం నిన్నటి నుంచి కూడా ప్రారంభం చేసి కుజుడు గనక రాసుల వారీగా అనుకూలంగా లేకపోతే ఆ కుజుడు యొక్క అనుకూలతను పొందడానికి గాను పాటించవలసిన పరిహారాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సాధారణంగా కుజుడు అనుకూలంగా లేకపోతే కేవలం ఏదో వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు మాత్రమే వస్తాయి అనుకుంటారు, కానీ కుజుడు అనుకూలంగా లేకపోతే తీవ్రమైనటువంటి అప్పుల బాధలు ఉంటాయి. కుజుడు అనుకూలంగా లేకపోతే సహోదర వర్గంతో పడదు. కుజుడు అనుకూలంగా లేకపోతే ఆర్థిక స్థితిగతులు సజావుగా సాగవు. విపరీతమైనటువంటి నష్టాలను మనం చవిచూడవలసినటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలానే కుజుడు అనుకూలంగా లేకపోతే ఎప్పుడు అనారోగ్యాలు బాధపడుతూనే ఉంటాయి. అనారోగ్యాల నిమిత్తమై విస్తారంగా ధనవ్యయం అయిపోతూ ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి వాటి కుజుడు కారకంగా ఉంటూ ఉంటాడు. కనుక జ్యోతిష్శాస్త్ర రీత్యా జాతకంలో కుజుడు అనుకూలంగా లేనప్పుడు మనం పాటించవలసినటువంటి తేలికైనటువంటి పరిహారాల గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఈ పరిహారాలు మీకు ఎన్నాళ్ళు కుజుడు బాగుండబోతే అన్నాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇవన్నీ చాలా తేలికైనటువంటి పరిహారాలు కనుక హాయిగా ఇట్టే మీరు అందరూ కూడా ఆనందంగా చేసేసుకోవచ్చు. ఆ క్రమంలో నిన్నటి రోజున మేషరాశి వారు చేసుకోదగిన పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఈ రోజున వృషభ రాశి వారు చేసుకోదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి కుజుడు కనుక అనుకూలంగా లేకపోయినట్లయితే ఆనుకూల్యతను పెంచుకోవటానికి భార్య చేతికి ఎప్పుడు కూడా ఎర్రటి ఎనామిల్ వేసినటువంటి వెండి గాజులు తొలగింపజేయడం అనేది మంచిది. ఇన్ని అని సంఖ్యం లేదు కానివ్వండి, వెండితో చేసేటువంటి గాజులకి ఎరుపు రంగు ఎనామిల్ వేయించి దాన్ని కనుక వేయిస్తూ వచ్చినట్లయితే ఈ భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి చిట్టి పొట్టి తగాదాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సాధారణంగా సద్దుమనగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒకటి. ఇక రెండవది, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం. ఇది అసలు అద్భుతమైనటువంటిది. స్త్రీలకైనా పురుషులకైనా వృషభ రాశిలో ఉండేటువంటి వారికి రోజు కూడా ఒక 11 సార్లకి తక్కువ కాకుండా కనుక మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ వచ్చారా, కుజుడి యొక్క అనుకూలత ఏర్పడుతుంది. ఇతరత్ర గ్రహాల నుంచి వచ్చేటువంటి ఒడిదుడుకుల నుంచి కూడా మీరు తట్టుకోగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే మాంసాహారాన్ని అతిగా స్వీకరించేటువంటి వారు ఉన్నారో, మద్యపానం చేసేటువంటి వారు ఉన్నారో వారు ఈ మధుమాంసాలకి దూరంగా ఉంటేనే కుజుడి యొక్క ప్రకోపాన్ని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఎవరైతే వైదవ్యాన్ని పొందినటువంటి స్త్రీలు ఉన్నారో, సౌభాగ్యాన్ని కోల్పోయినటువంటి వారు ఉన్నారో వారికి మీకు తోచినటువంటి సహాయ సహకారాలని ఎప్పుడు కూడా అందిస్తూ ఉండండి. దీనికి తోడుగా పనివారికి జీతం సకాలంలో ఇవ్వండి. నీవు సరిగ్గా రాలే కదా, ఇదిగో నీకు ఇంత కట్టు, నీకు అంత కట్టు, నువ్వు ఇలా చేయలేదు అలా చేయలేదు అని వాళ్ళని వంకలు పెట్టి ఏడిపించకుండా, నిజంగా వాళ్ళు తప్పు చేస్తే దండించడంలో తప్పు లేదు కానీ లేకపోతే ఊరికనే వాళ్ళని వంకలు పెట్టి ఇబ్బంది పెట్టకుండా వారికి ఇవ్వవలసినటువంటి జీతం ఏదైతే ఉందో అది సకాలంలో ఇస్తూ వెళ్తూ ఉండండి. వృషభ రాశి వారికి అన్ని విధాల కుజుడి యొక్క అనుకూలత ఏర్పడుతుంది. అలానే మిథున రాశి వారికి కుజుడి యొక్క అనుకూలత ఏర్పడడానికి గాను వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే అంశంతో రేపటి రోజు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.